ఫ్రెండ్స్ మనలో చాలామంది ఫోన్ కొనుక్కునేటప్పుడు దీనిలో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే ఎస్పెషల్లీ కెమెరా బాగుందా లేదా అనే దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఇప్పుడు మనకు మార్కెట్‌లో చాలా రకాల మొబైల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో నుంచి మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ ఏంటి అనేది చూస్ చేసుకోవడం కష్టం అయిపోతుంది కదా! ఈ వీడియో మీరు మొత్తం చూశారు అంటే మీకు ఒక ఫోన్ కొనుక్కునేటప్పుడు ఎస్పెషల్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్ కొనుక్కునేటప్పుడు ఏమేమి చూడాలి అనేది మొత్తం తెలిసిపోద్ది. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మన ఛానల్ గురించి మాట్లాడినట్టయితే నేను చాలా రకాల కెమెరా సెంట్రిక్ ఫోన్స్‌ని అన్బాక్సింగ్ చేసేసాను, రివ్యూ చేశాను. సో దానిలో ఐఫోన్లు ఉంటాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి, బడ్జెట్ ఫోన్లు ఉంటాయి, ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫోన్స్ ఉంటాయి. ఇలా చాలా రకాల ఫోన్స్‌ని అన్బాక్సింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది లేదా బ్రాండ్స్‌కి అర్థమైంది ఏంటి అంటే కొత్త మొబైల్ కొనుక్కునేటప్పుడు ఇండియాలో చాలా మందికి బడ్జెట్ సమస్యలు అదే డబ్బు సమస్య ఉంటుంది అని చెప్పేసి బ్రాండ్స్కి అర్థమైపోయింది. 30 నుంచి 35,000 రూపాయల డబ్బులు అయితే ఖర్చు చేస్తారు. కాకపోతే వాళ్లకు డిఎస్ఎల్ఆర్ కెమెరాతోటి ఫొటోస్ క్యాప్చర్ చేస్తే ఎలాంటి ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతాయి అటువంటి ఫొటోస్ రావాలని చెప్పేసి ఉంటుంది. ఈ విషయం అనేది బ్రాండ్స్కి బాగా అర్థమైపోయింది. అందుకోసం మిడ్ రేంజ్లో ఫోన్స్ అనేవి లాంచ్ చేస్తుంటాయి సరే. సో అటువంటిప్పుడు వీళ్ళు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారంటే లేకపోతే ఎటువంటి హైప్ క్రియేట్ చేస్తారంటే బెస్ట్ కెమెరా ఫోన్, బెస్ట్ ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేస్తుంది, ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్ ఉంటుంది, క్లారిటీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం, ఇప్పటివరకు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లలో అతిపెద్ద సెన్సార్, ఇది ఇప్పటివరకు అత్యంత అడ్వాన్స్డ్ కెమెరా అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. సో ఈ మార్కెటింగ్ని చాలామంది నమ్మేసి ఫోన్ అయితే కొనుక్కుంటారు. ఫోన్ కొనుక్కున్న తర్వాత ఫోటోని క్యాప్చర్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే పరమ చెత్తగా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. కాకపోతే అప్పటికే వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకొని ఒక ఫోన్ కొనుక్కున్నారు కాబట్టి అప్పుడు అక్కడ మనం చేయడానికి ఏమి ఉండదు. సో అందుకోసమే మీరు ఒకవేళ కెమెరా సెంట్రిక్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు కూడా ఆ ఫోన్ కొనుక్కున్న తర్వాత బాధపడొద్దు అని అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ని పక్కా గమనించండి. ఆ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు మిడ్ రేంజ్లో లేదా బడ్జెట్లో ఒక ఫోన్ కొనుక్కున్నారు అంటే అందులో పర్ఫార్మెన్స్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, డ్యూరబిలిటీ బాగుండాలి, యూఐ బాగుండాలి, కెమెరా బాగుండాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆశపడతారో ఆ ఆశనైతే చంపేయండి. మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటున్నారు మిడ్ రేంజ్లో లేదా బడ్జెట్లో అని అనుకుంటే ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఒకవేళ మీకు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే, లేదు నాకు ఒకే ఫోన్లో అన్నీ కావాలి, కెమెరా బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, చూడడానికి బాగుండాలి, డిజైన్ బాగుండాలి, అన్నీ బాగుండాలి అని అనుకుంటే మాత్రం మీరు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు చేస్తే మాత్రమే మీకు అన్ని రకాలుగా బాగుండే ఒక ఫోన్ దొరుకుద్ది. అంటే కెమెరా, డిస్ప్లే అన్నీ బాగుంటాయి. మనం మిడ్ రేంజ్ ఫోన్స్లలో ఒక ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే ఏదో ఒక కాంప్రమైజ్ చేయాలి అని చెప్పాను కదా. సో మరి అది ఏ కాంప్రమైజ్ చేసుకుంటూ మనం ఒక ఫోన్ని కొనుక్కుంటే బాగుంటుంది, అదే కెమెరా సెంట్రిక్ ఫోన్ మంచిది దొరుకుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో దీనిలో మనం ఫస్ట్ చూడాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఒకవేళ బడ్జెట్లో ఒక మొబైల్ కొనుక్కున్నారనుకోండి, అదే మీ బడ్జెట్ అనేది 20,000, 25,000, 30,000 అనుకోండి. సో అటువంటిప్పుడు ఇక్కడ మనకు 2 రకాల సెన్సార్లు ఉండే మొబైల్ దొరుకుతూ ఉంటాయి. ఒకటి సోనీ సెన్సార్ దొరికే మొబైల్స్ ఉంటాయి, ఇంకొకటి శాంసంగ్ సెన్సార్ తోటి దొరికే కెమెరా సెంట్రిక్ మొబైల్స్ ఉంటాయి. సో మరి ఈ రెండిట్లో మనం ఏది చూస్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ సోనీ సెన్సార్ని చూస్ చేసుకోవడం బెస్ట్. సోనీకి సంబంధించిన సెన్సార్ అనేది మన మొబైల్లో ఉందనుకోండి, అటువంటిప్పుడు మనం ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు లో లైట్ సెన్సిటివిటీ అనేది బాగుంటుంది, ప్లస్ డైనమిక్ రేంజ్ కూడా బాగుంటుంది. దీనికి రీజన్ ఏంటి అంటే సోనీ వాళ్ళు ఈ కెమెరా డిపార్ట్మెంట్ మీద చాలా సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకంటూ ఒక డెడికేటెడ్ కెమెరా డిపార్ట్మెంట్ ఉంది. అంతేకాకుండా మనకు నెట్ఫ్లిక్స్లో చాలా సినిమాలు చూస్తూ ఉంటాం కదా, దానిలో కూడా ఈ సోనీకి సంబంధించిన కెమెరా స్విచ్ చేసి రికార్డ్ చేసిన లేదా షూట్ చేసిన మూవీస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి వీళ్ళకు అనుభవం ఉంది అన్నట్టు. అదే సామ్సంగ్ గురించి మాట్లాడితే కెమెరాస్ గురించి వీళ్ళకు ఒక డెడికేటెడ్ డిపార్ట్మెంట్ అని లేదు. వీళ్ళు డిఫరెంట్ బ్రాండ్స్లలో ఉన్నారు కాబట్టి డెడికేటెడ్గా కెమెరాల పైన వీళ్ళ ఫోకస్ అనేది అంత ఉండదు. కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఈ సోనీకి సంబంధించిన సెన్సార్స్లలో బాగుంటూ ఉంటుంది. సోనీ వాళ్ళు ఎక్కువగా కెమెరా డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుభవం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ శాంసంగ్ సెన్సార్ ఒకవైపు సేమ్ బడ్జెట్లో శాంసంగ్ సెన్సార్ దొరుకుతుంది, ఇంకో వైపు సోనీ సెన్సార్ దొరుకుతుంది అంటే సోనీ సెన్సార్ వైపు వెళ్ళిపోవడం బెస్ట్. దీంతోపాటు చాలామంది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ కొనుక్కుంటున్నారు అంటే ఎక్కువగా మ్యాన్పులేట్ అయ్యేది ఎక్కడ అంటే మొబైల్ యొక్క కెమెరా మెగాపిక్సెల్ దగ్గర. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అని చెప్పేసి ఎక్కువగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే అది ఒక మార్కెట్ గిమ్మిక్ మాత్రమే. ఇప్పుడు మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నారనుకోండి, దాంట్లో ఏమైనా 100 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అని ఉంటుందా? అట్లా ఉండదు. దానిలో మనకు 12 మెగాపిక్సెల్, 24 మెగాపిక్సెల్ ఉన్నా సరే మనకు మంచి ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉంటాయి మొబైల్స్ తోటి కంపేర్ చేసేస్తే. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు మెగాపిక్సెల్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, దానిలో ఉండే కెమెరా సెన్సార్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. కాకపోతే చాలా బ్రాండ్స్ మార్కెటింగ్ చేసేటప్పుడు మా మొబైల్లో ఇంత ఎక్కువ మెగాపిక్సెల్ కెమెరా ఉందని చెప్తుంది, కానీ దానిలో ఎటువంటి సెన్సార్ ఉంది అనేది మాత్రం వాళ్ళు మార్కెటింగ్ చేయరు. ఇప్పుడు ఇంతకుముందు నేను డిఎస్ఎల్ఆర్ కెమెరా అని చెప్పాను చూసారా. సో దానిలో అంత మంచి ఫొటోస్ ఎందుకు క్యాప్చర్ అవుతాయి అంటే దానిలో పెద్ద సెన్సార్ ఉంటుంది. పెద్ద సెన్సార్ ఉన్నప్పుడు దానిలో లైట్ అనేది లోపలికి ఎక్కువ వెళ్తుంది కాబట్టి మనకు మంచి ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. అదే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సెన్సార్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి తక్కువ లైట్ పోద్ది,
ఫొటోస్ అనేవి డిఎస్ఎల్ఆర్ తోటి కంపేర్ చేసినప్పుడు డిఎస్ఎల్ఆర్ అంత మంచిగా క్యాప్చర్ అవ్వవు. అయితే మొబైల్లో కూడా మనకు మీరు సెర్చ్ చేసినట్టయితే దీనిలో ఏం సెన్సార్ వాడారు అనేది ఇంటర్నెట్లో కనిపిస్తుంది. అయితే ఇటువంటి స్పెసిఫికేషన్స్ అనేవి మీరు ఇంటర్నెట్లో అయితే వెతుకుతారు, కాకపోతే తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సెన్సార్ సైజ్ మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 1/1.3 అని ఒక సెన్సార్ సైజ్ ఉంది, ఇంకొక వైపు 1/1.9 అని చెప్పేసి ఇంకొక సెన్సార్ సైజ్ ఉంది అనుకోండి. చాలామంది 1/1.9 అనేది పెద్ద సంఖ్య కాబట్టి అదే మంచి సెన్సార్ ఉన్న మొబైల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకు డివిజన్లో 1/1.3 ఒక దిక్కుంది, 1/1.9 ఒక దిక్కుంది కదా. సో ఇందులో మనకు పెద్దది ఏంటి అంటే ఈ చిన్న నెంబర్ ఉంది చూసారా 1/1.3, అది పెద్దది అన్నట్టు. అంటే అటువంటి కెమెరా సెన్సార్ ఉన్న మొబైల్నే మనం కొనుక్కోవాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో చూసుకున్నట్టయితే 1 ఇంచ్ సెన్సార్ ఉన్న మొబైల్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వివో X200, X200 Pro ఇటువంటి మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే 1 ఇంచ్ కెమెరా సెన్సార్స్ ఉంటాయి. దానిలో ఫొటోస్ క్యాప్చర్ చేస్తారనుకోండి ఎక్సలెంట్గా వస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే దానిలో సెన్సార్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి. ఇక మనం వేరే మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే దానిలో సెన్సార్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ వాళ్ళు ఎలా డివైడ్ చేశారంటే 1/1.2, 1/1.3 అని చెప్పేసి ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇక్కడ 1 ఇంచ్ సెన్సార్ ఉండే మొబైల్ కొనుక్కోవాలంటే మనం చాలా ఎక్కువ డబ్బులు పెట్టాలి. కానీ ఒకవేళ మీ బడ్జెట్ అనేది 30,000, 40,000 అనుకోండి, సో అటువంటప్పుడు దానిలో ఉండే సెన్సార్ సైజ్ అనేది 1/1.3 నుంచి మొదలు పెడితే 1/1.7 మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. దానికంటే ఎక్కువ ఉంటే మీరు పెట్టిన డబ్బులకు ఆ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి మేము కొనుక్కోబోయే మొబైల్లో సెన్సార్ సైజ్ ఎంత ఉన్నది అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీకు జిఎస్ఎం ఎరీనా అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దానిలోకి వెళ్ళేసి ఫోల్ మోడల్ సెర్చ్ చేశారనుకోండి, దానిలో మీకు మొత్తం లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీ మొబైల్ కెమెరాలో వాడిన సెన్సార్ ఏంటి అనేది అక్కడ డీటెయిల్ కనిపిస్తుంది. అయితే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇటువంటి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయవు. కాకపోతే ఒకసారి మీరు ఈ జిఎస్ఎం ఎరీనా లాంటి వెబ్సైట్లను ట్రై చేశారంటే మీకు అక్కడ ఈ డీటెయిల్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక 2 మొబైల్ వేరే డిఫరెంట్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్లను సెలెక్ట్ చేసుకున్నారు. రెండిటల్లో సేమ్ అపేచర్ ఉంది, రెండిటల్లో సేమ్ సెన్సార్ సైజ్ ఉంది అని మీకు అనిపించినప్పుడు ఇక మరి ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలి అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కదా. సో అటువంటిప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే అపేచర్. అంటే ఇక్కడ లెన్స్ సెన్సార్లోకి ఎంత లైట్ రావాలి అనేది ఇక్కడ మనము అపేచర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్స్లలో ఈ అపేచర్ నెంబర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, కాకపోతే ఈ అపేచర్ వాల్యూ అనేది చిన్నగా ఉండాలి. ఎంత నేను అపేచర్ వాల్యూ అనేది చిన్నగా ఉంటే, అది నంబర్ అనేది తక్కువ ఉంటే లెన్స్ ఓపెనింగ్ అనేది అంత పెద్దగా ఉంటుంది, సెన్సార్కి అంత ఎక్కువ లైట్ అందుతుంది. ఎక్కువ లైట్ లోపలికి వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ లో లైట్ ఫోటోగ్రఫీ అనేది బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ డెప్త్ కూడా బాగుంటుంది. కాబట్టి మన ఫోన్లో ఉండే 1x సెన్సార్ అపేచర్ అనేది f/2 కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అపేచర్ అనేది f/2 అని ఉంది చూసారా, అది ఓన్లీ మెయిన్ సెన్సార్కి మాత్రమే. అలా కాకుండా దీనిలో మనకు వైడ్ యాంగిల్ అని ఉంటుంది, టెలిఫోటో అని ఉంటుంది చూసారా, దానికి మాత్రం f/2.2, 2.4 వరకు అయితే వెళ్ళొచ్చు. చెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే మెయిన్ సెన్సార్లో అపేచర్ వాల్యూ అనేది తక్కువ ఉండాలి. దీని తర్వాత చాలా మంది కెమెరా ఫోన్లు కొనుక్కునేటప్పుడు ఒక గిమ్మిక్లో ఇరుక్కుంటూ ఉంటారు. అదేంటి అంటే మన మొబైల్ ఫోన్లో ఎన్ని ఎక్కువ కెమెరాస్ ఉంటే ఫొటోస్ అనేవి అంత ఎక్కువ బాగా వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది కంప్లీట్లీ రాంగ్. మన మొబైల్లో ఎన్ని కెమెరాస్ ఉంటాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ ఫొటోస్ అనేవి బాగా వస్తాయి బాగా రావు అనేది ఆధారపడి ఉండదు. ఎందుకంటే ప్రతి లెన్స్కి వేరు సెన్సార్ అవసరం ఉంటుంది, క్వాలిటీ అంతా సెన్సార్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన ప్రొఫెషనల్ కెమెరాస్ గురించి మాట్లాడినట్లయితే సెన్సార్ ఒకటే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ లెన్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం మన అవసరానికి తగ్గట్టు. అదే ఫోన్ గురించి మాట్లాడినట్టయితే అట్లా కాదు. దీనిలో ఫోన్ బ్రాండ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మెయిన్ కెమెరా సెన్సార్ ఏదైతే ఉంటుందో 1x దాన్ని బాగానే ఇస్తూ ఉంటాయి, కాకపోతే మిగతా కెమెరా సెన్సార్స్ ఏవైతే ఉంటాయో వాటిని అంతగా పట్టించుకోవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ లేదా డెప్త్ సెన్సార్లను ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నిజం మాట్లాడాలి అంటే మన మొబైల్లో వీళ్ళు ప్రొవైడ్ చేసే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయినా మ్యాక్రో సెన్సార్ వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. మనము ఒక ఫోన్ని కొనుక్కుంటున్నాము అంటే దానిలో ఎక్కువ కెమెరాలు ఉన్నాయి అని అంటే మెయిన్గా మనం చూడాల్సినవి 3 కెమెరాలు మాత్రమే. ఒకటి వచ్చేసి మెయిన్ కెమెరా, సో దీనిలో మనకు 1x వైడ్ యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తుందా లేదా అనేది ఒకటి గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 1x కెమెరా కంటే పోల్చితే మనకు ఎక్కువ వైడ్గా మన ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు ఎక్కువగా వ్లాగ్స్ చేస్తూ ఉంటారు సరే, వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, అంటే మీరు 3x జూమ్ 5x జూమ్ చేసి ఫొటోస్ని లేదా వీడియోస్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుద్ది. అంతే, ఇవి 3 మనకు ఎక్కువగా యూజ్ అయ్యేవి. ఇప్పుడు మనం మిడ్ రేంజ్ ఫోన్స్ని గమనించినట్టయితే దానిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు, కానీ ఈ టెలిఫోటో లెన్స్ని ప్రొవైడ్ చేయరు కాస్ట్ కటింగ్ కోసం. ఇప్పుడు మీరు ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ తీసుకుంటున్నారు అని అంటే అది కూడా లో లైట్లో మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలగాలి. ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత మనకు డెప్త్ అంటే ఎక్కువగా బ్లర్ ఎఫెక్ట్ ఎక్కువ కావాలి, పోర్ట్రేట్స్ మంచి క్యాప్చర్ చేయగలగాలి అంటే మీ మొబైల్లో టెలిఫోటో లెన్స్ ఉండే విధంగా అయితే చూసుకోండి. ఎందుకు ఈ డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఉన్న మొబైల్ని తీసుకోమంటున్నాను అని అంటే, ఇప్పుడు మనం కళ్ళతో చూసేటప్పుడు మన కళ్ళ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 50 mm ఉంటుంది. పోర్ట్రేట్ ఫోటోలు క్యాప్చర్ చేసినప్పుడు దానికంటే ఎక్కువ ఫోకల్ లెంత్తో మనకు చాలా ఆకర్షణీయంగా
విధంగా బాగా కనిపిస్తూ ఉంటాయి. అదే మనం అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి మెయిన్ సెన్సార్ తోటి ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఫేస్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అవి పోర్ట్రేట్స్ సరిపోవు కానీ 50 mm 85 mm 100 mm ఫోకల్ లెంత్ తో పోర్ట్రేట్లు చాలా పర్ఫెక్ట్ గా క్యాప్చర్ అవుతాయి. మనకి ఇప్పుడు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్లలో ఫోకల్ లెంత్ అనేది ఇలానే ఉంటుంది కాబట్టి దీనిలో ఫోటోస్ అనేవి పోర్ట్రేట్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే దీనిలో మనకు 5x 6x డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీనిలో మనకు 100x జూమ్ 120x జూమ్ అని చెప్పేసి ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దీన్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి మనకు డిజిటల్ జూమ్ చేసి చూపిస్తూ ఉంటాయి. యూజ్ చేసి ఫోటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తూ ఉంటాయి. ఈ డిజిటల్ జూమ్ని అంతగా పట్టించుకునే బదులు దీనిలో మనకు ఆప్టికల్ జూమ్ ఉంటుంది చూసారు, దీని మీద మన ఫోకస్ అనేది ఎక్కువ ఉండాలి. ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ ఫోన్ కొనుక్కుంటున్నారు అంటే ఇప్పుడు మన ఫోన్లో ఆప్టికల్ ఫోకల్ లెంత్ ఎంత ఉంది అనేది మనకు పక్కా తెలిసి ఉండాలి. అల్ట్రా వైడ్ లెన్స్లో మనకు 13 mm నుంచి 15 mm, అదే వైడ్ యాంగిల్ లెన్స్ గురించి మాట్లాడితే 20 mm నుంచి 26 mm వరకు ఉండొచ్చు. టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడినట్టయితే అదే 3xలో ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు 50 mm లేదా 5xలో క్యాప్చర్ చేసేటప్పుడు 85 mm నుంచి 100 mm ఉండాలి. మ్యాక్రో లేదా డెప్త్ కెమెరాలకు ఇది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సెన్సార్లు చేసే పన్నే అల్ట్రా వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్లో చేసేస్తాయి. ఇప్పటివరకు నేను చెప్పింది మొబైల్ హార్డ్వేర్ గురించి. అలా కాకుండా మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మనం ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే ఇప్పుడు మనకు బడ్జెట్ ఫోన్లలో హార్డ్వేర్కి అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ సాఫ్ట్వేర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం మొబైల్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు చాలా మ్యాటర్ చేస్తుంది బడ్జెట్ ఫోన్ కొనుక్కున్నప్పుడు. ఇప్పుడు మీరు ఒక ఫోటో క్యాప్చర్ చేశారనుకోండి, అది మనకు గ్యాలరీలో కనిపించడానికి ఒక సెకండ్ టైం పడుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఫోన్ షాడోని లిఫ్ట్ చేయడం, హైలైట్లను మేనేజ్ చేయడము, కలర్స్ని బ్యాలెన్స్ చేయడము, వైట్ బ్యాలెన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. మనం ఫోటో క్యాప్చర్ చేసిన వెంటనే చూస్తే అక్కడ మనకు బాగా కనిపించదు. కాకపోతే గ్యాలరీలోకి వెళ్ళి చూసిన తర్వాత ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫోటో అనేది బాగా కనిపిస్తుంది. మరి ఈ ప్రాసెసింగ్ అనేది బ్రాండ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఈ ఫోటో ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది, కొన్ని దాంట్లో ఫోటో ప్రాసెసింగ్ అనేది బాగుండదు. అందుకోసమే ఒక ఫోన్లో 2 సెన్సార్లు సేమ్ ఉన్నా సరే అవుట్పుట్ అనేది డిఫరెంట్ వస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఫోటో ప్రాసెసింగ్. ఇప్పటివరకు నేను చెప్పింది ఓన్లీ ఫోటోస్ గురించి. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఫోటోస్ కంటే వీడియోస్ కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, వ్లాగ్స్ చేస్తుంటారు సార్. సో వాళ్ళు మనం ఒక ఫోన్ కొనుక్కుంటున్నాము అంటే పక్క ఆ ఫోన్లో 4K 30 FPS మినిమం ఉండే విధంగా చూసుకోవాలి. 60 FPS ఉంటే మరీ మంచిది. దీంతో పాటే సెల్ఫీలో కూడా 4K 30 FPS 60 FPS ఉంటే బాగుంటుంది. అయితే కొన్నిసార్లు మన మొబైల్తో డిఫాల్ట్గా వచ్చిన కెమెరాతోటి వీడియో షూట్ చేసేటప్పుడు 4K 60 FPS మీకు కనిపించకపోవచ్చు. కాకపోతే బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, దాన్ని యూస్ చేస్తే మీ మొబైల్లో 4K 60 FPS లేకపోయినా సరే కొన్ని మొబైల్స్లలో 4K 60 FPS చూపిస్తుంది. ఒకవేళ మీకు 60 FPS కావాలి అంటే ఈ యాప్ని కూడా ట్రై చేసి చూడొచ్చు. ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్ మెయిన్ సెన్సార్ ఇవన్నీ 4Kకి సపోర్ట్ చేసే విధంగా చూడండి. దీంతో పాటే స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఫోన్ని కొనుక్కుంటున్నాము అంటే దానిలో 2 రకాల స్టెబిలిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి OIS ఉంటుంది, ఇంకొకటి EIS ఉంటుంది. OIS అనేది హార్డ్వేర్ పరంగా మనం తీసే వీడియోలకు ఒక స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా ఏఐఎస్ గురించి మాట్లాడినట్టయితే సాఫ్ట్వేర్ ద్వారా వీడియోని క్రాప్ చేసి దానికి ఒక స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ గురించి మాట్లాడితే ఎక్కువగా మీకు EIS సపోర్ట్ ఉంటుంది. అలా కాకుండా ఇక మీరు 35,000 రూపాయలు లేదా 35,000 కంటే ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటే మనకు OIS సపోర్ట్ ఉండే మొబైల్స్ మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య మొబైల్ కంపెనీస్ అనేవి చాలా బ్రాండ్స్ తోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళ మొబైల్స్ని తీసుకొస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వివో వాళ్ళు జైస్ వాళ్ళతోటి, షామీ వాళ్ళు లైకా వాళ్ళతోటి, ఒప్పో వాళ్ళు హజల్బేడ్ వాళ్ళతోటి కలిసి మనకు కెమెరాలను డెవలప్ చేస్తూ ఉంటాయి. సో మరి ఈ టెక్నాలజీలో ఆ కంపెనీలు టాప్ అన్నట్టు. సో మరి అటువంటి బ్రాండ్స్ తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఫోన్స్ని మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు వాటితోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్లలో మనకు మంచి డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇప్పటిదాకా నేను చెప్పింది మీ నాలెడ్జ్ పర్పస్ కోసం. అలా కాకుండా ఒక ముక్కలో ఏ బ్రాండ్కి సంబంధించిన ఫోన్స్ అనేవి మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతాయి అని నన్ను మీరు అడిగినప్పుడు వివో వాళ్ళకి సంబంధించిన బ్రాండ్స్లలో మనకు ఫొటోస్ అనేవి బాగా క్యాప్చర్ అవుతాయి. ఒప్పో ఫోన్స్లలో మంచి ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉంటాయి. రియల్మీ ఫోన్స్లలో ఫొటోస్ అనేవి బాగా క్యాప్చర్ అవుతూ ఉంటాయి. దాంతోపాటే ఇక మనకు ఐఫోన్, శాంసంగ్ ఎలానో ఉండనే ఉన్నాయి. దాని తర్వాత మోటోలకు సంబంధించిన ఫోన్స్లలో కూడా ఫొటోస్ అనేవి బాగా క్యాప్చర్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఎస్పెషల్లీ ఫోన్స్లలో పర్ఫార్మెన్స్ కంటే కెమెరా మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ ఉంటాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ పోకో, ఐక్యూ, రెడ్మీ, నథింగ్ ఇటువంటి మొబైల్స్ అనేవి పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ కెమెరాస్ మీద ఎక్కువ దృష్టి పెట్టవు. సో దాంట్లో మనకు
ఇంతకుముందు నేను ముందు చెప్పిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఫొటోస్ అనేవి అంత ఎక్కువ బాగా క్యాప్చర్ కావు. సో అందుకోసమే ఈ మొబైల్స్లలో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, కానీ ఫొటోస్ అనేవి అంత ఎక్కువగా వీళ్ళు దృష్టి పెట్టరు కాబట్టి మనకు ఫొటోస్ అనేవి అంత క్లారిటీగా రావు నేను ముందు చెప్పిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ మొబైల్ కొనుక్కోవాలి అంటే మనం చూడాల్సిన విషయాలు ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే ఇప్పటికే వీడియో అనేది చాలా పెద్ద లెంతీగా అయిపోయింది. సో మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు మరిన్ని కావాలి అంటే ఈ వీడియోని మీరు ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే ఇటువంటి వీడియోస్ అనేవి నేను మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.